నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సిరిపల్లి హెచ్ గ్రామానికి చెందిన గంగా కిషన్ ఇల్లు కరెంటు షాక్ తో దగ్ధమైంది. ఇంటిలో ఉన్న వంట సామాగ్రిని బట్టలతో పాటు సర్టిఫికేట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ నరేష్ పంచనామా నిర్వహించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 9 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. మేము ఇల్లు పక్క వాళ్ళము ఇట్లా కరెంట్ షాక్ వచ్చి అగ్గి తగిలింది, ఇల్లంతా కాలిపోయింది. ఇట్లా ఏం లేకుండా మొత్తం అన్నం తినడానికి లేదు, కట్టుకునే బట్టలు లేవు, ఇక ఏం లేకుండానే అంతా ఇల్లంతా అగ్గి తగిలిపోయింది సార్. అలా ఇల్లు పక్క వాళ్ళము మేము. ఇక 3 గంటలకు కరెంటు షాక్ తగిలి ఇల్లుకు అగ్గి తగిలింది. అంత ఏం లేకుండా కాలిపోయింది సార్. ఇక వాళ్ళకు గరీబ్ పరిస్థితి, తిందామంటే తిండికి లేదు, కట్టుకుందామంటే బట్టకు లేదు, ఎవరైనా సాయం చేసి. సిరిపల్లి హెచ్ గ్రామం మరియు సంబెడ్వార్ నవనీత వైఫ్ ఆఫ్ సంబెడ్వార్ గంగా కిషన్ వాళ్ళు 3 రోజుల క్రితమే శబరిమల యాత్రకు వెళ్ళినారు. వాళ్ళ యొక్క భార్య వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిన క్రమంలో మరి వాళ్ళ ఇల్లు నేడు ఉదయమే అంటే మబ్బున 3-4 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ గురై మొత్తం అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందున్న ఇంటిలో నివసిస్తున్నటువంటి మన గోదల రాజేందర్ గారు చూసి అప్రమత్తమై వెనువెంటనే పక్క ఇంట్లోని పక్కకున్నటువంటి సహకాలని వాసుల్ని గ్రామస్తులందరినీ తట్టి లేపడం, వెనువెంటనే చర్యలు ప్రారంభించిన కూడా అగ్ని శిఖలై అది ఆరకపోవడం, వెనువెంటనే అధికారులు అదేవిధంగా మరియు మన ఏదైతే అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి ఆర్పివేయడం జరిగింది. ఆయన పలిసి సిరిపల్లి హెచ్ గ్రామంలో ఈరోజు 3 గంటల అందాజ షార్ట్ సర్క్యూట్తో గంగా కిషన్ అనే వ్యక్తి ఇల్లు దగ్ధం కావడం జరిగింది. తాను అయ్యప్ప స్వామి మాలలు ఉండడం వల్ల తాను వాళ్ళ అమ్మ కలిసి స్వామికి బయలుదేరడం జరిగింది. మరి వారింట్లో దాదాపు ఉన్నటువంటి ప్రతి వస్తువు కాలిపోవడం జరిగింది. కట్టుకునడానికి బట్టలు కానీ, తినడానికి తిండి కానీ, మళ్ళీ తర్వాత వస్తువులు అన్నీ కాలిపోవడం జరిగింది. కాబట్టి మరి వారికి ప్రభుత్వం ద్వారా కానీ మరి పెద్దలు కానీ మరి ఆదుకోవాలి.